ఏవండోయ్! మీలో ఎవరికైనా కాయగూరల మొక్కలంటే చాలా ఇష్టం ఉండి, గుత్తులు గుత్తులుగా బోలెడన్ని కాయలు కాయాలి, వాటిని మేము చేతులు నొప్పెట్టేలా కొయ్యాలి అనుకుంటే గనక, ఈ మొక్క వేసుకున్నారంటే మీ కోరిక నెరవేరుతుందండి. కొత్తగా కాయగూరల మొక్కలు పెంచేవాళ్ళు ఈ మొక్క గనక వేసుకున్నట్లయితే బోలెడన్ని కాయలు కాస్తాయండి. మీ చేతులు నొప్పెట్టేలాగా కోసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ కాయగూర పోషకాల గని అండి. ఇన్ని లాభాలున్న ఈ మొక్కని పెంచొద్దండి. ఎందుకు పెంచొద్దో నేను వీడియోలో చివరిలో చెప్తానండి. ఇంతకీ ఇది ఏ మొక్క అనుకుంటున్నారు? వింగ్డ్ బీన్స్ అండి. దీన్ని రెక్కల బీన్స్ అంటారండి. ఇది ఒక తీగలాగా పెరుగుతుందనమాట. మనం చిక్కుడు పాదు వేసామనుకోండి, ఆ చిక్కుడు పాదు ఏ విధంగా అయితే తీగలాగా పాకుతుందో ఆ విధంగా పాకుతుందండి. ఇంకా ప్రతి సంవత్సరం కూడా దీనికి చెట్టు నిండా గుత్తులు గుత్తులు కాయలు వస్తాయండి. మీరు చేతులు నొప్పెడతాయి అన్ని కాయలు కాస్తాయి అన్నమాట. దీని అడుగున దుంపలు తయారవుతాయండి. ఆ దుంపలే మళ్ళీ సంవత్సరం ఉంటాయన్నమాట. ఒకసారి మొక్క వేసుకున్నామంటే ఎప్పటికీ ఆ మొక్క అలాగే ఉండిపోతుందండి. అడుగునున్న దుంపల్లోంచి మళ్ళీ ప్రతి సంవత్సరం మొక్కలు వస్తాయి అన్నమాట. ఈ కాయల్ని మనం చెట్టుకే వదిలేసామనుకోండి, అవి ఎండిపోయి గుండ్రటి గింజలు, కుంకుడుకాయ గింజల్లాగా, చిన్న సైజు కుంకుడుకాయ గింజల్లాగా విత్తనాలు ఉంటాయండి. వాటిని వేసుకుంటే కనుక ఈ మొక్కల్ని మనం ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. ఇంతకీ ఈ మొక్కలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ముఖ్యంగా దీని ఆకులు తినచ్చు అనమాట. మనం ఉదాహరణకి బచ్చల కూర మనం వండుకుంటాం చూడండి, పప్పులో అది వేసుకుంటాం చూడండి, ఆ విధంగా దీని ఆకుల్ని ఆకుకూరలాగా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. దీంట్లో పుష్కలంగా పోషకాలు ఉంటాయండి. ఇంకా ఈ చెట్టు పువ్వులు చూడడానికి చాలా అందంగా ఉంటాయండి. ఆ పువ్వుల్ని సలాడ్స్లో మనం ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఈ చెట్టు దుంపలు ఉడకబెట్టుకుని వాటిని ఆహారంగా తినచ్చు. ఇంకా చిక్కుడు కాయలు ఏ విధంగా అయితే మనకి గుత్తులు గుత్తులు కాయలు కాస్తాయో అలా గుత్తులు గుత్తులుగా ఈ కాయలు కాస్తాయండి. కానీ వీటిని చాలా లేతగా ఉన్నప్పుడే కోసుకుని తినాలండి. ముదిరితే కనుక దాని లోపల ఫైబరు చాలా గట్టిగా ఉండి తినేటప్పుడు ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. దీంట్లో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయండి. హై ఫైబర్ ఉంటుందన్నమాట. చాలా భారీ ఎత్తున ఫైబర్ ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళు దీన్ని ఆహారంలో భాగంగా చేసుకోవచ్చండి. ఇంకా పొట్టలో మంచి బ్యాక్టీరియా తయారవుతుందన్నమాట. దీన్ని తినడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. దీంట్లో పుష్కలంగా ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి కళ్ళకి మంచిదండి. ఇంకా హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ అండి ఇది. కాబట్టి మన బాడీకి సరిపడా ప్రోటీన్ కావాలంటే దీన్ని కూర వండుకుని తింటే ప్రోటీన్స్ అన్నీ వచ్చేస్తాయండి. ఇంకా విటమిన్లు ఉంటాయి, ఖనిజ లవణాలు ఉంటాయి, ఇంకా పుష్కలంగా కాల్షియం ఉంటుంది. కాబట్టి మన ఎముకలు, దంతాలు కూడా చాలా దృఢంగా తయారవుతాయండి. ఇంకా పోలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలకి ఇది చాలా మంచి ఆహారం అండి. ఇంకా రక్తహీనతను కూడా తగ్గిస్తుందన్నమాట. మరి ఎన్ని లాభాలు ఉన్నాయండి దీనివల్ల, ఈ వింగ్డ్ బీన్స్ వల్ల. దీన్ని పెంచడం కూడా చాలా సులభం అండి. మనం విత్తనాలు తెచ్చుకుని ఒక్కసారి వేసుకున్నామంటే ఆ విత్తనాల ద్వారా ఇది చాలా తొందరగా పెరిగిపోయి చిక్కుడు పాదు అల్లుకున్నట్టు అల్లుకుని గుబురుగా అల్లుకుని దీని ఆకులు కానీ, దుంపలు కానీ, కాయలు కానీ అన్నీ కూడా మనకి ఆహారంగా పనికొస్తాయి అన్నమాట. మీరు కోసే కొద్దీ కాయలు గుత్తులు గుత్తులు వస్తూనే ఉంటాయండి. కాకపోతే దీని రుచి ఎలా ఉంటుందంటే చిక్కుడుకాయలు అంత కమ్మటి రుచి ఉండదండి. అలా ఉండకుండా మీరందరూ చెమ్మకాయలు, తమ్మకాయలు అంటారు చూడండి, వాటిని తినే ఉంటారు కదా. అది కూడా హై ఫైబర్ ఉన్నటువంటి కాయలు అనమాట. దాని రుచిని పోలి ఉంటుందండి. దానిలాగా ఉంటాయి అన్నమాట దీని రుచి. అందువల్ల చాలామంది ఈ రుచిని ఇష్టపడరండి. ఇది ఆరోగ్యానికి మంచిదే, చాలా మంచిది. దీన్ని కూరగా వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, బజ్జీలు వేసుకోవచ్చు, అలా తినచ్చండి. చాలా లేతగా ఉన్నప్పుడే వీటిని కోసేసుకోవాలి. చాలా పెద్దగా మునక్కాయలాగా పెద్దగా పొడవుగా అవుతాయండి. అంత అయ్యే వరకు ఉంచుకోకుండా చాలా లేతగా ఉన్నప్పుడు కోసుకుని వండుకుంటే బాగానే ఉంటాయండి. అందుకని ఈ రుచిని చాలామంది ఇష్టపడరు అనమాట, తినడానికి ఇష్టపడరు. మరి మనకు అసలే చాలా తక్కువ ఖాళీ స్థలాలు ఉంటాయండి. అలాంటి ఖాళీ స్థలాల్లో మనం ఎప్పుడు కూడా మనం తినేటటువంటి కూరగాయల్ని, ఆకుకూరల్ని, పండ్ల మొక్కల్ని పెంచుకోవాలండి. అంతేగాని ఇక వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం అన్నీ పెంచేయాలి అని అనుకుని ఆ ఉన్న కొంచెం తక్కువ స్థలంలోనూ ఇలాంటి మొక్కలు వేసుకోకూడదండి. వేసుకుంటే కనుక ఇది క్రీపర్ కాబట్టి చాలా గుబురుగా పెరుగుతుంది కాబట్టి చాలా ప్లేస్ని ఇది ఆక్రమించేస్తుందండి.
మరి కాయలు కాస్తుంది, దీనివల్ల మీకు ఏ ప్రాబ్లం లేదు, చాలా లో మెయింటెనెన్స్ మొక్క ఇది. కానీ వాటిని మీరు తిననప్పుడు ఏం లాభం అండి, అంత కష్టపడి పెంచి. అందుకని ఈ వింగిడ్ బీన్స్ మార్కెట్లో దొరికినప్పుడు ఒకసారి కొని తెచ్చుకుని వండి చూసుకోండి. టేస్ట్ బాగానే ఉంది, దీంట్లో ఆరోగ్య లాభాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏదో విధంగా మేము తింటాము అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ మొక్కని ఇంట్లో వేసుకోండి, లేకపోతే మాత్రం వేసుకోవద్దండి. ఎందుకంటే మనకున్నదే చాలా తక్కువ ప్లేసు. దీనికి బదులుగా మనం వేరే సొరకాయ పెట్టుకోవచ్చు, దోసకాయ పెట్టుకోవచ్చు, ఇంకా వేరే చిక్కుడు పెట్టుకోవచ్చు, ఇవన్నీ పెట్టుకోవచ్చు కదండి. అందుకని ఇంట్లో ఈ కాయల్ని అందరూ తింటారా తినరా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని మీరు ఎక్కడ పడితే అక్కడ ఈ విత్తనాలు దొరుకుతాయండి. తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో ఉంటే విత్తనాలు అడగండి, లేదంటే మార్కెట్లో కూడా మనకి విత్తనాలు దొరుకుతాయి. ఇవి కుంకుడు గింజలు ఎలా ఉంటాయండి, చిన్న సైజు కుంకుడు గింజల్లాగా నల్లగా గుండ్రంగా ఉంటాయండి. ఒక్కసారి కనుక ఈ మొక్క వేసుకున్నారంటే ఇక జీవితాంతం దాని అడుగున దుంపలు తయారవుతాయండి. ఆ దుంపల సహాయంతో ప్రతి సంవత్సరం వర్షం పడగానే మళ్ళీ మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. చూసారు కదండి, ఇదేనండి వింగిడ్ బీన్స్. దీన్ని రెక్కల బీన్స్ అంటారండి. ఎక్కువగా కేరళలో ఎక్కువగా ఈ బీన్స్ కూరని ఎక్కువగా తింటూ ఉంటారండి. ఇదేనండి, తీగలాగా పెరుగుతుంది అనమాట. దీని పువ్వులు కూడా చాలా పోషకాలు ఉంటాయండి. కాబట్టి మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి నచ్చిన వాళ్ళు ఈ మొక్కను చక్కగా పెంచుకోండి. మాకు నచ్చదు, ఈ కూర మాకు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఈ మొక్కను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వేసుకోవద్దండి. విన్నారు కదండి వింగిడ్ బీన్స్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి దీని ఆకులు ఎలా ఉన్నాయో, కాయలు అయితే అబ్బా ఎన్నో వస్తాయోనండి, ఇదిగో ఇలా వస్తాయి. నేనైతే ఈ సంవత్సరం ఈ మొక్క వేయొద్దు అనుకుంటున్నానండి, ఎందుకంటే ఇంట్లో ఎవరు తినట్లేదండి. ఇలా కోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకోవడం తప్ప ఈ కాయగూర చాలామంది తెలియదు కదండి. కాబట్టి ఎవరికి ఇవ్వడానికి కూడా ఉండదు, ఎవరికైనా ఇచ్చినా కానీ తినరు అనమాట. అందుకని నేనైతే ఈ సంవత్సరం ఈ కాయగూర మొక్క వేయొద్దు. దీని ప్లేస్లో ఇంకేమైనా సొరకాయ మొక్కలు, లేదంటే ఇంకేమైనా దోసకాయలు ఇలాంటివి ఇంకేమైనా నేను వేయాలని నిర్ణయించుకున్నానండి. ఎప్పుడైనా సరే మనకున్న ఖాళీ స్థలాన్ని బట్టి, మనకి ఎండ తగిలే ప్రదేశం ఎంత ఉంది, ఖాళీ స్థలం ఎంత ఉంది అనే దాన్ని బట్టి చూసుకుని ముందుగా మనం తినేటటువంటి కాయగూరలని ముందుగా మనం వేసుకోవాలండి. ఇంకా ఖాళీ స్థలం ఉంది అనుకున్నప్పుడే ఇలాంటి కొత్త కొత్త కూరగాయలు మనం వేసుకోవాలండి. అంతేనండి. ఇవి చూడడానికి కూడా మంచి గ్రీన్ కలర్లో చాలా అందంగా ఉంటాయండి. చూడండి ఎంత బాగున్నాయో. వీటి రెక్కలు చాలా మెత్తగా ఉంటాయండి, అందుకే వింగిడ్ బీన్స్ అంటారు వీటిని.